హాయ్ అండి, నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము చెక్కిలాలు చేసుకుందామండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా, మీకు కొలతలు చెప్పేసి మిక్సీ పట్టేసుకుంటాను నేను. ఓకే అండి, ఇవన్నీ కొలుసుకుందాం. పిండి ఈ కప్పుతో తీసుకుంటున్నాను నేను. ఈ కప్పుతో 5 కప్పులు తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇది వచ్చి రైస్ పౌడరు 5 కప్పుల బియ్యాన్ని, 5 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసి, మినపప్పు ఆడిచ్చి కలిపినానండి. ఐదండి, కొంచెం ముందు వేసుకుంటున్నా, కొంచెం కొలతకి వేసుకుంటే 5 అట్లా వచ్చింది. ఇది వచ్చి 5 గ్లాసులు బియ్యము కడిగి ఆరబోసుకొని 5 గ్లాసులు బియ్యానికి ఈ గ్లాసుతో పోసినండి. 5 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసి మిల్లు పట్టించినామండి. నేను ఇంకా ఉందండి పిండి, ఇదంతా అది కాదు, ఇంకా ఉంది. నేను కొంచెం కొంచెం చేసుకుంటానండి, ఇంకా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే చేసుకుంటా కొన్ని. దీంట్లోకి వచ్చింది ఇది శనగపిండి అండి. 2, 3, 4, 5 అండి. ఒక కప్పుకి 1 స్పూన్ శనగపిండి వేస్తానండి. ఎందుకంటే మినపప్పు వేసినాం కాబట్టి దీంట్లోకి తక్కువ వేస్తాను నేను. ఇంకొకటి వచ్చి ఈ కప్పు 5 కప్పు పిండి వేసుకున్నాం కదా, ఈ కప్పుతో పప్పులు తీసుకున్నాను. మామూలుగా ఈ మినపప్పు లేకుండా అయితే గినక ఈ కప్పుతో 4 కప్పులు పిండి రైస్ పౌడరు, 1 కప్పు పప్పులు వేసి చేసుకోవచ్చండి. నేను ఇది మిక్సీ పట్టుకుంటాను. 5 కప్పులు పిండికి 1 కప్పు వేసుకున్నాను. దీంట్లోనే నువ్వులండి, తెల్ల నువ్వులు. ఇవి కూడా అంతేనండి, 1 స్పూను, కప్పుకి 1 స్పూన్ వేసినాను. ఇది వచ్చి వామ్ అండి, ఇది 2 స్పూన్లు తీసుకున్నానండి. వాము, మేము వామ్ అంటామండి, ఏమంటారో తెలీదు. దీంట్లోకి జీలకర్ర వేయడం లేదండి, నేను వామ్ వేస్తే జీలకర్ర వేయను, జీలకర్ర వేస్తే వామ్ వేయను చెక్కిలాల్లోకి. ఇవి కలోంజా గింజలండి, ఆనియన్ సీడు, ఇవి కొన్ని వేస్తున్నా. ఇంకొచ్చి గ్రైండ్ చేసుకుంటానండి, పచ్చిమిరపకాయలు వేస్తా, బాగా మెత్తగా గ్రైండ్ చేసి వేస్తానండి. చెక్కిలాల్లోకి ఒట్టికారం వేయడం లేదు ఈరోజు. సాల్ట్ చూసేసుకుంటానండి నేను. ఓకే అండి, ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వస్తాయి పప్పులను. ఇవి కొంచెము ఆయిల్ పెట్టినానండి, 1 గంట. కొంచెము 2 స్పూన్లు నెయ్యి వేస్తాను దీంట్లోకి. మొత్తం అంతా నెయ్యితోనే కలపచ్చు, కానీ నెయ్యి తక్కువగా ఉందండి. ఆయిల్ వేసిన ఈరోజు, మనకి ఎన్ని ఉంటే ఎన్నతో వేసుకోవచ్చండి. ఇది కాగే లోపల మిక్సీ పట్టుకొచ్చినాను. కారము, ఈ పప్పుల పొడి వేసేసినానండి, మిక్సీ పట్టుకొచ్చి కారం వేస్తున్నా. మళ్ళీ వాటర్ వేసేసుకున్నాము రండి. బాగా మెత్తగా పట్టేసేయాలండి మిక్సీ.
కొంతమంది దీన్ని వడగట్టేస్తారు, నేనేం వడగట్టలేదండి. ఇంకా అయినా కూడా చెట్లాలు పెద్దవే కదా, చిన్నవైతే రంధ్రాలు కడ్డ పడుతుందని వడగట్టేసి చిన్న కారాలకైతే వడగట్టాలండి. నేను ఇక్కడ నీళ్లు వేడి చేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడైంది, ఆయిల్ వేసేస్తాను. సాల్ట్ ఈ కారంలోకి వేసేసినానండి, బాగా మిక్స్ అయిపోతుందని. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ ఇట్లా కలిపేసేసుకుంటాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసి కలిపేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి. దీన్ని ఇలా అంతా కలిపేసేసుకుందామండి. వాటర్ వేసుకుంటాను. ఇవి కొంచెం వేడి చేసినానండి వాటర్, ఓ మాదిరిగా చేసిన సుమారుగా. దీంట్లోకి వాటర్ కొలత ఏం లేదండి, మామూలుగా మనం చూసి వేసుకుండేదే. మన ఆడవాళ్ళకి మంచిగా తెలుస్తుంది కదా, అలాగే వేసుకోవడమేను. ఇంకా రాని పిల్లలు ఉంటే కూడా ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటే, రాని వాళ్ళు అంటూ ఎవరు లేరులేండి, అందరికీ వస్తుంది. అంతా ఇలా కలిపేసుకుందామండి. వీడియోలో ఎంతే అవుతుందండి, అందుకే ఇవ్వండి. ఈ చక్రాలు వేసుకుంటుందా. రండి, పిండి కొంచెం కొంచెం వేసుకొని దీంట్లోకి కలిపేసుకుంటున్నా. ఇట్లాంటి గోళాలు భూగి గోళాలు అంటారు కదండి, అవి ఇంకా 2, 3 చిన్నవి ఉన్నాయండి. అవి మా వాళ్ళు ఏం చేసినారంటే, మా పని వాళ్ళు లోపలికి వేసేసినారండి. నేను అమెరికా నుంచి వచ్చేసరికి వాళ్ళు ఇల్లు క్లీన్ చేసినారు కదా, అది తీసుకుంటే నాకు కాలా ఈరోజు. రోజు ఇట్లే ఆమె వచ్చినప్పుడు చెప్తే తీస్తానంటుంది, మర్చిపోతుంది.
నేను మర్చిపోతా, ఫస్ట్ నేను మర్చిపోతా. ఇదండి, ఇది తవాలా ఇట్లా దాంట్లోకి పెట్టుకుంటానండి. ఒకటి వైట్ తవాలా ఇది కొంచెం బాగా పిండేసి వేసుకున్నాను, దీని మీద కొట్టుకుంటానండి. ఈ చెక్కుల పావుకి ఇది ఊడగొట్టినారండి, వేరే వాళ్ళకి ఇచ్చింటే. నాకైతే ఇదే మేలండి, బాగుంటుంది. ఇట్లా మనం ఫ్రెష్ చేయాలంటే నాకైతే చేత కాదండి. దీంతో అయితే తిప్పచ్చు మనం ఇట్లా. ఆయిల్ పోసేసినానండి, గోధుమ పెట్టేసి. ఇది స్టవ్ బండ తక్కువ ఉంది, కొంచెం ఇబ్బంది అండి. ఏం చేస్తాం మనం. స్వామి వినాయక. బాగా వస్తున్నాయిలేండి, ఒకసారి రావండి ఇవి సరిగ్గా. ఇది ఒక ఓలు ఉండేదైతే అండి నీట్గా చుట్టచ్చు. 3 ఉన్నాయి కదా, ఇది ఇంకా ఇలాగే వస్తాయండి కుప్పలు కుప్పలు. నేను ఇట్లా గెంటి మీద ఒత్తి వేసేస్తానండి, కొంచెం టైం పడుతుంది అది. ఇవైతే టక్ టక్ వేసేస్తే మళ్ళీ మనం ఇట్లా తిప్పేసుకునేకి టైం వస్తుంది మనకి. ఆయిల్ కాగాలండి, చూడండి ఆయిల్ కాగిపోయింది, వేద్దాం. ఆయిల్ నిండా ఉందండి. కొంచెంసేపు కలపకూడదండి, ఆయిల్ బాగా కాగింటే సిమ్లో పెట్టింటండి ఇందాక. మళ్ళీ ఊరినే బ్లాక్ అయిపోతాయి, కానీ లోపల అయితే పచ్చిగానే అట్లే ఉంటాయి, పచ్చి పచ్చిగా పిండి పిండి ఉంటుందండి. ఇప్పుడే కలిపినామంటే పాడైతాయండి ఇవి. ఇవ్వండి, కాలినాయండి, ఇంకా గట్టిగా అయినాయి. తీసేసుకుందాము, ఇట్లా తీసేసుకుందామండి. అన్నీ ఇలా కాలినాయి, అప్పుడే అంతా నురుగుపోయింది చూడండి. నేను దాన్ని లాస్ట్లో వేసిండే దాన్ని అట్లా గెలికినానండి, కొంచెం ఊడిపోయినాయి. అందుకే బాగా కాలేంత వరకు మనము మెదపకూడదు, లేయర్స్ అన్నీ పోతాయండి. బాగా కాలినాయండి, ఇంత మటుకు కాలితేనేనండి టేస్ట్ వచ్చేది. ఇవి
మరి తెల్లగుండలని తీసేసినాం అనుకో బాగుండవు. ఇవి వేసేసుకుందామండి. కొన్ని వేసేసుకొని ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఒత్తేస్తాం. కొన్ని వేస్తామండి, చాలా రోజులు ఉన్నాయి. ముందే లేటుగా కలుతాయి ఇవి. మరి కొన్ని వేసినాం అనుకో ఈడే ఉండాలండి, మనం స్టవ్ దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఓకే అండి, ఇవి మళ్ళీ ఒత్తేసి పెట్టుకొని అవి తీసేస్తుంటే ఇవి వేసుకుందాము. ఓకే అండి, అన్నీ అయిపోయినిచ్చి మళ్ళీ అన్నీ మీకు చూపిస్తానండి. ఊరినే లెంతీ అయిపోతుంది కదా వీడియో. నా కూతురు పెట్టేటప్పుడు ఏమంటుంది, అంతసేపు అంత టైం తీసుకుంటావు అంటుంది. ఓకే అండి, మళ్ళీ అన్నీ రెడీ అయినిచ్చి అన్నీ ఇలాగే చేసుకుంటాను. అన్నీ రెడీ అయినిచ్చి మీకు మళ్ళీ చూపెడతాను. అయిపోయినాయండి, చెక్కిలాలన్నీ అయిపోయినాయి. ఇంకా టైం పట్టింది, బాగానే టైం పట్టిందండి ఇవైనాయి అన్నిటికీ. బాక్స్లోకి వేసి పెట్టుకోవాలా, ఎట్లున్నాయో చూద్దామండి. సూపర్గా ఉన్నాయండి చెక్కిలాలు, మంచిగా ఉన్నాయి. బాగున్నాయండి, మీరు చేసుకోండి సంక్రాంతి పండుగకి. ఈ వీడియో సంక్రాంతి పండుగ ముందర తీస్తున్నానండి. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు, అది నా చేతుల్లో లేదు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మీకు. లేట్ వచ్చినా ముందు వచ్చినా చెప్తున్నాను, యా వీడియో ముందు వస్తుందో తెలియదు నాకు. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బాయ్.